అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము 6వ తరగతిలో 2వ పాఠం చూస్తున్నాము. అధ్యాయం 2 గ్లోబు భూమికి ఒక నమూనా అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అభ్యసన ఫలితాలు విద్యార్థులు ఏం సాధిస్తారంటే ఈ లెసన్ చదివిన తర్వాత భూమికి గ్లోబు ఖచ్చితమైన నమూనా అని అర్థం చేసుకుంటారు. ఈ గ్లోబును మనము స్కూల్స్లో, ఆఫీసెస్లో, పోలీస్ స్టేషన్స్లో అక్కడ చూడగలుగుతామన్నమాట. చూసినట్లయితే అక్షాంశాలు, రేఖాంశాలను, ధృవాలను, భూమధ్యరేఖను గురించి పిల్లలు అర్థం చేసుకుంటారు ఈ లెసన్ చదివిన తర్వాత. భూచలనాలను, రాత్రి పగలు, ఋతువులు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుంటారు. ఈ గ్లోబు భూమికి ఒక నమూనా అని ఏ విధంగా చెప్పినారో చూడండి. ఇక్కడ గ్లోబును చూసినట్లయితే అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి, అదేవిధంగా నీరు ఉంటాయన్నమాట. అక్షాంశాలు చూసినట్లయితే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. రేఖాంశాలు చూస్తే తూర్పు అర్ధభాగం, పశ్చిమ అర్ధభాగం. అదేవిధంగా భూమి వచ్చేసి ఖండాలుగా విభజించబడింది, నీరు వచ్చేసి మహాసముద్రాలుగా విభజించబడింది. ఇక్కడ చలనాలు చూసినట్లయితే భ్రమణము, పరిభ్రమణము. భూభ్రమణం వల్ల మనకు రాత్రి పగలు అనేవి ఏర్పడతాయి. అదే భూ పరిభ్రమణం వల్ల ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇంపార్టెంట్. భూ పరిభ్రమణం వల్ల మనకి ఏమి ఏర్పడతాయంటే ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు ఏర్పడతాయి. ఇక్కడ ప్రపంచ పటం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పసిఫిక్ మహాసముద్రం, ఇటు సైడ్ పసిఫిక్ మహాసముద్రం ఈ విధంగా రౌండ్గా ఉన్నప్పుడు ఇటు సైడ్ ఇవి రెండు కలుస్తాయి అన్నమాట. అందుకు ఇటు సైడ్ పసిఫిక్ మహాసముద్రము, అదేవిధంగా ఇక్కడ కూడా పసిఫిక్ మహాసముద్రమే ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా ప్రపంచ పటాన్ని గమనించారా? ఇక్కడ ఇవ్వబడిన ప్రపంచ పటంలో ఎడమ వైపున ఇవ్వబడిన మహాసముద్రం పేరేమిటి, కుడివైపున ఉన్న సముద్రం పేరేమిటి? ఇందాక మనం చేసుకున్నట్లయితే రౌండ్గా ఉంటుంది కాబట్టి మర్చినప్పుడు అవి రెండు కలుస్తాయన్నమాట. కాబట్టి ఇటు సైడ్ అటు సైడ్ పసిఫిక్ మహాసముద్రం అని ఇవ్వడం జరుగుతుంది. మీరు పటం యొక్క రెండు వైపులా ఒకే మహాసముద్రాన్ని గమనిస్తారు, అదే పసిఫిక్ మహాసముద్రం. మీరు ప్రపంచ పటాన్ని తూర్పు పడమరగా మడత పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉండే పేపర్ని మనం రౌండ్గా ఫోల్డ్ చేస్తే ఇటు సైడ్ కలుస్తాయన్నమాట. అదే వాళ్ళు చెప్పేది. కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు. 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తాయి. 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తాయి. అందువల్ల గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనాగా మనం చెప్పుకోవచ్చు. కిందిటి అధ్యాయంలో మనం భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉంటుందని అధ్యయనం చేశాము. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లుగా ఉంటుంది. అంటే ఇట్లా ఈ విధంగా షేప్ అన్నమాట, కర్వ్డ్ షేప్ ఈ విధంగా ఉబ్బినట్టు ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఎలా ఉంటుందో నీవు ఊహించగలవా? మీకు సరైన అవగాహన కలగడానికి మీ తరగతి గదిలో గ్లోబును జాగ్రత్తగా పరిశీలించండి. గ్లోబు స్థిరంగా లేదు, అది బొంగరం లేదా కమ్మరి చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు తమాషా పరిమాణంలో చూపవచ్చు. అవి తిరిగినప్పుడు మనము విద్యార్థులకు ఎదురుగా ఉండేటువంటి మహాసముద్రం అయితేనేమి, ఖండాలు అయితేనేమి, దేశాలు అయితేనేమి మనము పిల్లలకు చూపించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది గ్లోబ్ అనుకుంటే ఈ గ్లోబుకు ఇటు సైడ్ ఉండేదాన్ని ఉత్తర ధ్రువం, ఇటు సైడ్ ఉండేది దక్షిణ ధ్రువంగా మనం చెప్పుకుంటాము. భూమి యొక్క అక్షం పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దీన్నే అక్షం అంటారు. ఇక్కడ మనం గమనించినట్లు ఈ విధంగా నిడిల్ వచ్చేసి ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఎట్లా ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్లా చక్కగా లేదు, కొంచెం వాలి ఉంది, ఇట్లా క్రాస్గా ఉంది. మామూలుగా అయితే ఇట్లుండాలి, కానీ అది వచ్చేసి ఇట్లుండి ఈ విధంగా ఉంది. కాబట్టి ఆ విధంగా ఉంటే దాన్ని అక్షం అంటారన్నమాట. పక్కకు వాలి ఉండి అక్షం అంటారు. గ్లోబులో సూది ప్రయాణించే రెండు బిందువులు, రెండు ధృవాలు, అవి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఇటు సైడ్ దాన్ని ఉత్తర ధ్రువం అంటారు, ఇటు సైడ్ దాన్ని దక్షిణ ధ్రువం అంటారు ఈ అక్షానికి. భూమి గ్లోబు పడమర నుండి తూర్పుకు తన అక్షం వైపు తిరుగుతూ ఉంటుంది. భూమిలో గ్లోబు కూడా పడమర నుండి తూర్పుకు తన అక్షం వైపు తిరుగుతూ ఉంటుంది. కానీ భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏంటంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్లు సూది లేదు. భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఊహారేఖని గుర్తుంచుకోండి. ఈ విధంగా గ్లోబుకి ఏ విధంగా అయితే ఇక్కడ మనకు అర్థం కావడానికి ఈ విధంగా స్టాండు ఇట్లా ఇచ్చి దీన్ని ఒక అక్షాన్ని మాదిరి ఒక సూది ఇచ్చి దాన్ని ఈ విధంగా పెట్టినామో ఆ విధంగా ఉండదన్నమాట మామూలుగా అయితే. కానీ
అది ఒక ఊహారేఖ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది అన్నట్లు ఊహారేఖ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుసా అని ఇవ్వడం జరిగింది. చూడండి, పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. పురాతన గ్లోబును ఎవరు రూపొందించారంటే మార్టిన్ బెహైమ్ రూపొందించారన్నమాట. మరొక ఆధునిక గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ ఆల్ దిన్ రూపొందించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టకీ ఆల్ దిన్ ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం గోళం అనే అర్థం అన్నమాట. కాన్స్టాంటినోపుల్కి అబ్జర్వేటర్ నందు 1570 సంవత్సరంలో టకీ అల్ దిన్ మార్టిన్ బెహైమ్ ఫస్ట్ పురాతన కాలంలో. ఆధునిక కాలంలో టకీ అల్ దిన్. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును వచ్చేసి అతుకులు లేని ఖగోళ గ్లోబు అనేది మనకి జహంగీర్ సామ్రాజ్యం మొఘల్ శాస్త్రవేత్తలు అని రావాలి. పురాతన కాలంలో ఖగోళ గ్లోబ్ అంటే మార్టిన్ బెహైమ్ అనాల. ఆధునిక కాలంలో ఆధునిక ఖగోళ గ్లోబును ఎవరు నిర్మించారంటే టకీ అల్ దిన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ పలకడం ద్వారా మనకి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, గ్లోబల్ అనే పదాన్ని లాటిన్ భాషా పదమైన గ్లోబస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ గ్లోబల్ అంటే అర్థం గోళం అని అర్థం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పెద్ద గుండ్రని యాపిల్ తీసుకొని దానిలో సైకిల్ చక్రాన్ని ఉండే చువ్వను గుచ్చండి. సైకిల్ చువ్వ గ్లోబ్లో అక్షాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు ఆ అక్షం చుట్టూ యాపిల్ని ఎడం నుండి కుడికి తిప్పవచ్చు అన్నమాట. అంటే ఉత్తర ధ్రువం పైన కింద దక్షిణ ధ్రువం, గ్లోబు నమూనా పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది అనమాట. ఇక్కడ భూమి అర్ధగోళాలు అనేసి ఇవ్వడం జరిగింది. చూడండి, గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమాన భాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీన్నే భూమధ్య రేఖ అంటారు. అక్కడ అక్షాంశం వచ్చేసి 0 డిగ్రీ అక్షాంశం. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, ఈ విధంగా మనం ఒక ఊహాజనిత లైన్ గీసుకుంటే ఇటు సైడ్ ఉండేదాన్ని ఉత్తరాన్ని ఉండేది ఉత్తరార్ధగోళం అని, దక్షిణాన్ని ఉండేటువంటి దక్షిణార్ధగోళం అని అంటారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ పటం, గ్లోబు లేక అట్లాస్ సహాయంతో క్రింది పట్టికను పూరించండి. ఉత్తరార్ధగోళంలో ఉండేటువంటి ఖండాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర అట్లాస్ ఉండాలి. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి. అంటే మనకి మ్యాప్లు రావు, వాటిని గుర్తించండి అని రావు కాదు, కానీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ వేలో ఉంటుంది. అంటే మనం ఏ విధంగా క్వశ్చన్ తిప్పించి ఇచ్చినా ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటుంది. అది పక్కన పెట్టుకోవాలి మనం ఈవీఎస్ చదివేటప్పుడు. లైక్ జాగ్రఫీ, హిస్టరీ అవి చదివేటప్పుడు ఖచ్చితంగా పక్కన పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాల పేర్లు అంటే మనం డైరెక్ట్గా చదివే కంటే ఆ గ్లోబ్ని చూసి మనమే మన చేతులారా రాస్తే పిల్లలకి గుర్తుంటుంది. అందుకే పిల్లలకి చేతనే చేయించాలన్నట్టు ప్రాజెక్ట్ వర్క్ ఇవి ఇచ్చేది. వాళ్ళే కనుక్కొని రాస్తే వాళ్ళకే గుర్తుంటుంది అన్నమాట. టీచర్ చెప్తే ఊరికి చెప్పి బట్టి కొడతారని. దక్షిణార్ధగోళంలో ఉండేటువంటి ఖండాలు, అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో ఉండే మహాసముద్రాలు, దక్షిణార్ధగోళంలో ఉండేటువంటి మహాసముద్రాలు. నెక్స్ట్ దక్షిణార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండాలు అంటే రెండిట్లో ఉండేటి ఖండాలు, రెండిట్లో ఉండేటువంటి మహాసముద్రాలు. మీరు గ్లోబ్ నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చు అన్నమాట. వాటిని మనం ఏమంటామంటే అక్షాంశాలు అంటారు. అడ్డంగా గీస్తే అక్షాంశాలు, నిలువుగా గీస్తే రేఖాంశాలు. గుడ్డి గుర్తు అక్షాంశాలు ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదాన్నొకటి ఎప్పటికీ కలవవు అన్నమాట. అవి ఊహారేఖలు, జస్ట్ ఊహారేఖలు. అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు, అదేవిధంగా దక్షిణంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం భూమిని చూసినట్లయితే ఇక్కడ 0 డిగ్రీ, 0 నుంచి 1 2 3 4 5 6 ఇట్లా 90 వరకు, ఇక్కడ కూడా 0 నుంచి 1 2 3 నుండి 90 వరకు ఉండదు. ఇది ఉత్తరంగా ఉంది కాబట్టి ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణంగా ఉంది కాబట్టి దక్షిణార్ధగోళం. అది అక్షాంశాలన్నీ వృత్తాలే అన్నమాట, ధ్రువాలు తప్ప. అక్కడ డాట్ వస్తుంది లాస్ట్కి పోయేసరికి, అంటే ఒక చుక్క, ఒక బిందువు మాదిరి వస్తుంది. మిగతావన్నీ వృత్తాలన్నమాట. ఉత్తరార్ధగోళం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. వెరీ ఇంపార్టెంట్. పైన ఉండేదాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు, కింద ఉండేదాన్ని అంటార్కిటిక్ వలయం అంటారన్నమాట. పైన ఆర్కిటిక్ సముద్రం, కింద అంటార్కిటిక్ సముద్రం ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు, మహాసముద్రం.
దక్షిణార్ధగోళంలో ముఖ్యమైన అంశాలు వచ్చేసి అంటార్కిటిక్ వలయము, మకర రేఖలు దక్షిణార్ధగోళంలో ఉంటాయి. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. వాతావరణ విభజనను వేటి సహాయంతో? అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, ఈ విధంగా అక్షము అని ఇచ్చారు. మనకు ఆన్సర్ వచ్చేసి అక్షాంశాల సహాయంతో మనము అధ్యయనం చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, అంటార్కిటిక్ వలయం, దక్షిణ ధ్రువం అనేసి ఇచ్చారు. ఇక్కడ వీటిని ఈ విధంగా మనము చూసి ఆ పట్టికలో ఫిల్ చేయాలి. ఏ విధంగా అంటే చూడండి, ఉత్తర ధ్రువం వచ్చేసి 90 డిగ్రీలు ఎన్ అన్నమాట, నార్త్. ఇక్కడ వచ్చేసి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 0 డిగ్రీలు వచ్చేసి భూమధ్య రేఖ. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం మకర రేఖ అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం దక్షిణ ధ్రువం అంటారు. అది వృత్తంగా ఉండదు, డాట్గా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. అవి డాట్ వచ్చేసి విస్తరించి 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 వలయాలు 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 అవుతాయి. మిగతా అన్ని వలయాలు ఉంటాయి, అక్కడ ఒకటి కొంచెం డాట్ మాదిరి ఉంటుందన్నమాట. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. లాటిట్యూడ్స్ అనే పదం లాటిట్యూడ్ అనే లాటిన్ భాష పదం నుంచి వచ్చిందన్నమాట. ఈ లాటిట్యూడ్కి అర్థం వచ్చేసి వెడల్పు, మందము, పరిధి, పరిమాణము. ఇంపార్టెంట్. ఇందాక గ్లోబల్ వచ్చేసి లాటినే, ఇది లాటినే అన్నమాట. నెక్స్ట్ రేఖాంశాలు గ్లోబ్ మీద అక్షాంశాలను లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖల్నే మనము చూస్తాము. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. వీటిని మనము రేఖాంశాలు అంటారు. రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటారు. ఇంపార్టెంట్. రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశము అంటారు. దేనంటే 0 డిగ్రీల రేఖాంశాన్ని. అక్కడ 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అన్నట్లు ఇక్కడ 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము లేదా ప్రైమ్ మెరిడియను, గ్రీనిచ్ రేఖాంశము అని అంటారన్నమాట. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఇంపార్టెంట్ ఇవి రెండు. ఎందుకంటే అవి వచ్చేసి చిన్న నుంచి పెద్దగా అవుతూ ఉంటాయి అక్షాంశాలు. రేఖాంశాలు వచ్చేసి ఈ విధంగా మనకి ఉన్నప్పుడు ఇట్లా 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 నిలువుగా ఉండే ఊహారేఖల్ని రేఖాంశాలు అంటారు. ఇక్కడ 0 అంటే దానికి ఆపోజిట్లో 180 ఉంటుందన్నమాట. 0ని ముఖ్య రేఖాంశం అంటే 180ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. వీటి వల్ల మనం కాలం తెలుసుకోవచ్చు కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. ప్రామాణిక రేఖాంశం అని 0 డిగ్రీల రేఖాంశాన్ని అంటారన్నమాట. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అని ఇక్కడ చూసినట్లయితే ఇది గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రామాణికం అనుకున్నామనుకోండి. ఇటు సైడ్ ఉండేదాన్ని తూర్పు అర్ధగోళం, ఇటు సైడ్ ఉండేది దక్షిణ అర్ధగోళం. తూర్పు అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం అన్నమాట. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. లాంగిట్యూడ్ అనే లాంగిట్యూడో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. అదే ఇక్కడ చూసినట్లయితే లాటిట్యూడ్కి వచ్చేసి వెడల్పు, మందం, పరిధి, పరిమాణము. ఇక్కడ నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం అన్నమాట. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పున ఉండే రేఖాంశాలను అంటే 0 to 180 డిగ్రీ తూర్పు రేఖాంశాలను, గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దిన వరకు ఉండేటువంటి 0 డిగ్రీ నుంచి 180 వరకు ఉండే పశ్చిమ వైపు ఉండే వాటిని పశ్చిమ రేఖాంశాలని అంటామన్నమాట. వాస్తవానికి 120 తూర్పు, 180 తూర్పు, 180 పశ్చిమ రేఖాంశం ఒకటే. దీన్నే మనము అంతర్జాతీయ దినరేఖ అని అంటారన్నమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్. తూర్పున 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, పడమరన 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయన్నమాట. అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతాన్ని ఖచ్చితమైన ఉనికిని మనం చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే ఇది ఏ రేఖాంశము, ఇది ఏ అక్షాంశము, ఇక్కడ మధ్యలో ఉండే ప్రదేశాన్ని గ్రిడ్ అంటారు. ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ మధ్యలో ఉంది అనేసి మనం దాని యొక్క ఉనికిని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు వేడి సహాయంతో, అంటే అక్షాంశ రేఖాంశాల సహాయంతో. దీని గురించి మనం హయ్యర్ క్లాస్కి పోయే కొద్దీ ఇంకా కొంచెం విపులంగా చూస్తామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అక్షాంశాల గురించి వాస్తవాలు, రేఖాంశాల గురించి వాస్తవాలు చూసినట్లయితే అక్షాంశాలు అనేది ఎప్పటికీ సమాంతరంగా ఉంటాయి. అసలు జస్ట్ అవి ఊహారేఖలు కాబట్టి అవి
సమాంతరంగా ఉంటాయి. అదే రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అంటారు. ఈ రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయన్నమాట. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏవి? అక్షాంశాలు. ఈ అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఈ రేఖాంశాలు చూసినట్లయితే పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి అదేవిధంగా ధృవాల వద్ద కలుస్తాయన్నమాట. ఇక్కడ మనం బొమ్మలో అబ్జర్వ్ చేసినట్లు అయితే ఇక్కడ గుజ్జుగా ఉన్నాయి, ఇక్కడ పతలాగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా ధృవాల వద్ద కలుస్తాయి, భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంటాయన్నమాట. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువురు వరుసలు ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించి ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పటంలో ఇవ్వబడినటువంటి అక్షాంశాలు రేఖాంశాల విస్తరణ గురించి గుర్తించండి. మీరు అట్లాస్ సహాయం తీసుకోవచ్చు. అట్లాస్ పెట్టుకొని మనము గీయచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో మనకు జిల్లాలు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని మనం చూసినట్లయితే కింది నుంచి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లా, నెల్లూరు జిల్లా, అనంతపురము, కర్నూలు, నంద్యాల, ప్రకాశము, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు, వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా పార్వతీపురం, మన్యం అన్నమాట. ఈ జిల్లాలు ఇంపార్టెంట్. భూమి యొక్క చలనాలు ఇక్కడ చూసినట్లయితే విశ్వాంతరాలంలో అనేక ఖగోళ పదార్థాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల వంటివి ఎన్నో కలవు. వాటిలో ఒక గ్రహమే భూమి అన్నమాట. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రాథమికంగా భూమికి 2 రకాలైనటువంటి చలనాలు ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి భూభ్రమణం, అదేవిధంగా భూపరిభ్రమణము. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకు, ఈ విధంగా ఇక్కడ యారో మార్క్ ఇచ్చారు కదా, పడమర నుంచి తూర్పుకు ఆ విధంగా తిరిగితే 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందన్నమాట గంటకి. ఇటు నుంచి ఎక్కడికంటే పడమర నుంచి తూర్పుకి. దీన్నే మనము భ్రమణం అంటారు. ఏమంటామంటే భ్రమణం అంటారు. ఈ టైం ఇంపార్టెంట్. గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో. భూభ్రమణం వలన మనకి ఏం ఏర్పడతాయంటే రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగా మిగిలిన అర్ధభాగం చీకట్లో ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగం పగలు, పడని భాగం వచ్చేసి రాత్రి అన్నమాట. ఈ విధంగా పగలు రాత్రి ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్దిగా చీకట్లోనికి, చీకట్లో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోనికి జరుగుతుంది. అందువలన మనకు పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం వచ్చేసి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. అంటే దాదాపు 24 గంటలు అన్నమాట. అంటే ఒక రోజు. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని మనం భూపరిభ్రమణం అంటారు. ఇంతవరకు భ్రమణం గురించి చూసాము. ఇప్పుడు భూపరిభ్రమణం అన్నమాట. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని మనం ఏమంటామంటే కక్ష అంటాము. ఈ కక్ష ఏ ఆకారంలో ఉంటుందంటే దీర్ఘవృత్త ఆకారంలో ఉంటుంది. కక్ష పొడవు వచ్చేసి 965 మిలియన్ కిలోమీటర్స్. భూపరిభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 1/4 డేస్ అన్నమాట. అంటే సాధారణ సంవత్సరంలో 365 రోజులు వస్తాయి. ఆ 1/4 వచ్చేసి ఒక లీప్, 4 ఏళ్ళకి ఒకసారి ఒక రోజు ఎక్స్ట్రా వస్తే దాన్ని లీప్ సంవత్సరం అంటారు. అందువలన లీప్ సంవత్సరంలో 366 రోజులు అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు 2024 అనేది లీప్ సంవత్సరం కాబట్టి మనకు ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. దీని మీద మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. లీప్ సంవత్సరం కాబట్టి మనకి 29 రోజులు ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఈ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఉత్తరార్ధగోళంలో వేసవి కాలము, ఇక్కడ వేసవి ఆయనాంతరం వచ్చేసి జూన్ 21. దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది, ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వసంత ఋతువు, శరదృతువు, ఇక్కడ శీతాకాల ఆయనాంతం ఇక్కడ వచ్చేసి డిసెంబర్ 22 ఇచ్చారు. విషువత్తులు వచ్చేసి సెప్టెంబర్ 23, అదేవిధంగా మార్చి 21. సూర్యుడు నిట్ట నిలువుగా భూమిపై పడతారన్నమాట. ఆ విధంగా
భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు మనకు స్పష్టమవుతుంది. కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజించబడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితుల్లో మార్పు రావడం వలన మనకి ఋతువులు అనేవి ఏర్పడతాయి. ఋతువులు ఏ విధంగా ఏర్పడతాయంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు, అంటే ఇక్కడ దీర్ఘవృత్తాకారంలో అంటే ఈ విధంగా కాబట్టి ఒకసారి ఇక్కడ సూర్యుడి నుంచి దగ్గర వస్తుంది, ఇక్కడ దూరంగా వస్తుంది. ఆ విధంగా రావడం వల్ల మనకి ఋతువులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అలా కాకుండా రౌండ్గా తిరిగిందనుకో అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. అలా కాదు కాబట్టి దీర్ఘవృత్తాకారంలో కాబట్టి మనకి ఆ విధంగా ఏర్పడ్డాయి అన్నమాట. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో సూర్యుని వైపు వంగి ఉన్నట్లు మీరు చూశారు. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా పడడం వలన ఈ ప్రాంతాల్లో ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ఎక్కడ పడతాయంటే ధ్రువాలపై పడతాయండి. ధ్రువం అంటే లాస్ట్లో అన్నమాట, ఉత్తరార్ధగోళం లాస్ట్లో, అదేవిధంగా దక్షిణార్ధగోళం లాస్ట్లో. ఆ విధంగా ఉండడం వల్ల ఏటవాలుగా పడడం తక్కువ వేడిని గ్రహిస్తాయన్నమాట సూర్యుడి నుంచి. ఉత్తర ధ్రువం నుంచి సూర్యుని వైపు వంగి ఉండటం వల్ల ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివల్ల ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుడి నుండి కాంతిని పొందుతుంది. భూమధ్య రేఖ ఉత్తరంగా ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలం అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో చూసినట్లయితే పరిస్థితులు ఆపోజిట్గా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది, పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. దీన్నే భూమి యొక్క వేసవి ఆయనాంతం అంటారు. ఇక్కడ చూసినట్లయితే శీతాకాల ఆయనాంతం, అదేవిధంగా వేసవి ఆయనాంతం అన్నారు. ఉత్తరార్ధగోళంలో వేసవి, దక్షిణార్ధగోళంలో శీతాకాలం అన్నమాట. అదే ఇవ్వడం జరిగింది. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాళ్ళు ఉండటం వలన డిసెంబర్ 22న సూర్యకిరణాలు మకర రేఖ మీద నిలువుగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడడం వల్ల దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువల్ల దక్షిణార్ధగోళంలో మనకి ఏ విధంగా ఉంటుందంటే సమ్మర్ సీజన్ ఉంటుందన్నమాట. పగటి కాలం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ సమయాలు. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని శీతాకాల ఆయనాంతం అంటారన్నమాట. ఇక్కడ విషువత్తు, గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. విషువత్తు అంటే మార్చి 21, సెప్టెంబర్ 23. ఏమైనా బర్త్డేస్ ఉంటే అట్లా గుర్తుపెట్టుకోండి దగ్గరగా. సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిలువుగా పడితే దాన్ని విషువత్తు అంటారు. అంటే అప్పుడు ఆ టైం ఏ విధంగా ఉంటుంది, భూమి అంతటా రాత్రి పగులు ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఈ 2 తేదీనే మనము విషువత్తులు అంటారు. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువుగా ఉంటాయి. ఎందుకు తేడాలంటే అవి ఆ భూమి అక్షం వంగి ఉండటం వల్ల ఆ విధంగా తేడాలు వస్తాయన్నమాట. దీనికి భిన్నంగా మార్చి 21 ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఆపోజిట్ అనమాట. దీన్ని బట్టి భూభ్రమణం, భూపరిభ్రమణంలో రాత్రి పగలు మరియు ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయని మనకి అర్థమవుతుంది. ఇక్కడ గ్రహణాలు చూసినట్లయితే ఇక్కడ మనకు 5th క్లాస్లోనే జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చింటారు కాబట్టి సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నారని మనం చదువుకున్నాం. అవి అలా తిరిగేటప్పుడు ఒకే సరళరేఖపై వస్తాయి. అప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడతాయి. ఈ సమయంలో సూర్యునిపై, చంద్రునిపై నీడ పడినట్లు కనిపిస్తుంది. దీన్ని మనం గ్రహం అంటారు. గ్రహణాలు 2 రకాలు. అవేవి అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం. సూర్యుని కాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుడి నీడ భూమిపై ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లో సంభవించదు. ఇంపార్టెంట్. ఇక్కడ చంద్రగ్రహణం చూసినట్లయితే ఏ సమయంలో అయినా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది, మిగిలిన సగభాగము నీడలో ఉంటుంది, అంటే చీకటి ఉంటుంది వాళ్ళకు. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోకి లేదా భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరికి మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా ఉన్నప్పుడే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. భూమి మధ్యలో ఉంటే చంద్రగ్రహణము, చంద్రుడి మధ్యలో ఉంటే సూర్యగ్రహణం అన్నమాట. చాలా దగ్గరగా మరియు సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా ఉన్నప్పుడు మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడుతుంది, అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం అవుతుంది. అయితే ప్రతి అమావాస్యకు సూర్యగ్రహణం ఏర్పడదు, ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం ఏర్పడదు. అవి ఏర్పడినప్పుడు ఆయా కాలాలు ఉంటాయి. ఏ విధంగా అంటే సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడుతుంది, చంద్రగ్రహణము పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుంది. అయితే అన్ని పౌర్ణమిలో చంద్రగ్రహణం సంభవించవచ్చు. ఇది నోట్ అన్నమాట. గ్రహణాల గురించి 6th క్లాస్ సైన్స్ను విపులంగా చదవగలరు.
ఇక్కడ మనం చూసినట్లయితే సైన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చేద్దామని కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఇవి పిల్లల చేత చేపియాలన్నమాట. ఇక్కడ కూడా మనకి కొన్ని పదాలు ఇచ్చినారు. ఇవి మనము షార్ట్స్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ హరిత SGT. డూ సబ్స్క్రైబ్ విశాలి ఆన్లైన్ క్లాసెస్.